YBR Infraswari Duplex Villas 90 lakhs onwards near Adipatla. తిరుమలలో గంజాయి మత్తులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. SMC సర్కిల్ వద్ద మత్తులో ఊగిన ఆ యువకుడు చిన్న కత్తితో తనకు తాను గాయపరుచుకున్నాడు. ఓ అమ్మాయి తనను మోసం చేసిందంటూ ఆరోపించాడు. గంజాయి మత్తులో ఉన్న ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేసరికి విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే SMC సర్కిల్కు వచ్చిన పోలీసులు ఆ యువకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా సరే చాలాసేపు మత్తులో తూలుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. హలో చెప్పు వాళ్ళ కూతుర్ని చదువుకుంటారు సార్. మా అమ్మ పోయినట్టు గట్టిపోతా సార్. వాళ్ళ కూతురే నన్ను మోసం చేసింది. వాళ్ళ కూతురే నన్ను మోసం చేసింది. వాళ్ళ కూతురే హాస్పిటల్ పోదా. హాస్పిటల్ కా చచ్చిపోతా. ఫస్ట్ వాళ్ళ కూతుర్ని పిలిపి. ఎవరు వాళ్ళ కూతురు? ఆమె కూతుర్ని పిలిపి. హలో చెప్పు. తిరుమలలో గంజాయి మత్తులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. SMC సర్కిల్ వద్ద మత్తులో ఊగిన ఆ యువకుడు చిన్న కత్తితో తనకు తాను గాయపరుచుకున్నాడు. ఓ అమ్మాయి తనను మోసం చేసిందంటూ ఆరోపించాడు. గంజాయి మత్తులో ఉన్న ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేసరికి విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే SMC సర్కిల్కు వచ్చిన పోలీసులు ఆ యువకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా సరే చాలాసేపు మత్తులో తూలుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. నన్ను జైలుకి వేస్తాను తెలుసు సార్. అది నన్ను జైలుకి వేస్తారు సార్. నాకు తెలుసు సార్. నన్ను చచ్చిపోతా సార్. ఎందుకు సార్ కర్మ మాకు ఎల్లపాలెం జైలు బతికాను.